ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్లో సెకండ్ యూనిట్ చెప్తున్నాం. సెకండ్ యూనిట్ అన్నది ఏమవుతుందంటే మనకి సెకండ్ యూనిట్ అన్నది అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టు ది సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 అని చెప్తున్నాం. ఈ సెకండ్ యూనిట్లో ఫస్ట్ మెథడ్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మెథడ్ అన్నది ఏమవుతుందంటే మనకి ఈక్వల్ టు సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4y ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు. ఇక్కడ ఇనీషియల్ కండిషన్స్ ఏంటి ఇచ్చాడంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు డివై ఈక్వల్ టు 0, డిఎక్స్ ఈక్వల్ టు 2 వెన్ టీ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కదా. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని, వై ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని, వై డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని, ఎక్స్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, మనం ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ అని రాసుకుంటారు. గివెన్ ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ డబల్ డాష్ అంటే ఇది ఏమవుతుందంటే డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ డబల్ డాష్ అనమాట, ఎక్స్కి డెరివేటివ్ అనమాట, సెకండ్ డెరివేటివ్ ఎక్స్ డబల్ డాష్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ డి స్క్వేర్ వై అంటే వై డబల్ డాష్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ గివెన్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి మనం ఏం తీసుకున్నాం అంటే టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎక్స్ డబల్ డాష్, ఎల్ ఆఫ్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ డబల్ డాష్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఎల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ ప్లస్ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0 అండి. మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కదా. ఎల్ ఆఫ్ ఎక్స్ డబల్ డాష్కి ఫార్ములా ఏంటంటే పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్ డాష్ ఆఫ్ 0 మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్కి రాసాం. ఇప్పుడు పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత అవుతుంది? వాల్యూ ఎంత చెప్పాం? ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ 0 అని చెప్పాం కదా. 0 రాస్తే 0 ఇంటూ పీ ఎంత అవుతుందంటే 0. ఎక్స్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత రాసాం? 2 అని చెప్పాను. మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, మైనస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండులో ఎల్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తాం అనుకోండి, ఎంత అవుతుందంటే ఇక్కడ పీ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ మైనస్ 3, పీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఏమవుతుందంటే మైనస్ 4 ఎల్ ఆఫ్ వై, కాన్స్టెంట్ రాసుకున్నాం మైనస్ 2 ఈక్వల్ టు 0 ఉంటుంది, ఈక్వల్ టు 0. తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ సెకండ్ తీసుకుంటున్నాం. ఈ ఈక్వేషన్ అలా ఉంచండి, దాని ఈక్వేషన్ 1 అని. ఇక్కడ మీకు ఇక్కడ లేదు, ఈక్వల్ టు 0 రాసుకోండి. పీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అనమాట. దాని ఈక్వేషన్ 1. సెకండ్ ఏమవుతుందంటే సెకండ్ ఈక్వేషన్ ఎల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఎల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0 వాల్యూ 0 కదా, అందువల్ల 0 రాస్తాం. వై డాష్ వాల్యూ కూడా 0 ప్లస్ ఎల్ ఆఫ్ వై రాసాం. ఇప్పుడు ఈ రెండోట్లలోని మన ఎల్ ఆఫ్ ఎక్స్ ఒకటే ఉంది, ఎల్ ఆఫ్ ఎక్స్ రాసాం. ఈ రెండోట్లో ఎల్ ఆఫ్ వై కామన్ తెస్తే పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ 1 and 2 నుండి సాల్వ్ చేసి మనం ఏంటి తీసుకోవాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వై ఫైండ్ చేయాలి. అంటే ఎల్ ఆఫ్ ఎక్స్ ఎల్ ఆఫ్ వై తీసుకోవాలి. ఈ 2 ఈక్వేషన్స్ అంటే ఫ్రమ్ 1 and 2 నుండి తీసుకున్నాం. ఫ్రమ్ 1 నుండి మనకి ఏంటి వచ్చింది? పీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 2. ఈ మైనస్ 2 అటువైపు వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ 2. ఈ ఈక్వేషన్ ఏంటి వచ్చిందంటే ఎల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఏమవుతుందంటే మనం ఏ టర్మ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం అంటే వై టర్మ్ క్యాన్సిల్ చేద్దామని మనం అనుకుంటున్నాం. ఎల్ ఆఫ్ ఎక్స్ ఫైన్ చేయాలంటే ఎల్ ఆఫ్ వై క్యాన్సిల్ చేయాలి. ఎల్ ఆఫ్ వై క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఎల్ ఆఫ్ వై పక్కన పీ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, దీని కోఫిషియంట్. ఈ పైన ఎల్ ఆఫ్ వై పక్కన కోఫిషియంట్ ఎంత ఉందంటే మైనస్ 4. అంటే సెకండ్ ఈక్వేషన్ని 4తోని ఫస్ట్ ఈక్వేషన్ని పీ స్క్వేర్ 1తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని పీ స్క్వేర్ ప్లస్ 1తోని, అంటే ఇక్కడ ఉన్న పీ స్క్వేర్ ప్లస్ 1తో ఫస్ట్ ఈక్వేషన్ని, ఇక్కడ ఉన్న 4తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే అప్పుడు ప్లస్ మైనస్ సేమ్ వచ్చి క్యాన్సిల్ అవుతాయనే ఉద్దేశంతో అలా చేస్తున్నాం అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? పీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై 2 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 ఎల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై 4 ఇంటూ 0 ఎంత అవుతుందంటే 0 అయింది. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ఒకేలా ఉన్నాయి చూడండి. ఇది మైనస్ 4 పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై, ఇది ప్లస్ 4 పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ వై. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఏమవుతుంది? పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు ప్లస్ ఎల్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తాం. ఎల్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసేస్తే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ 1 పీ స్క్వేర్ మైనస్ 3, ఇందులోని మనకి ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తాం కావాలి, ఇంకా ఎంత ఉంటుందంటే ప్లస్ 4. ఇందులో ఈ టర్మ్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్.
ఇది క్యాన్సిల్ అయిపోయింది, రెండు క్యాన్సిల్ అయిపోయి కావాలి. ఇటువైపు ఏమవుతుందంటే 2 ఇంటూ మల్టిప్లై చేస్తున్నాను, 2 ఇంటూ పీ స్క్వేర్ 2 పీ స్క్వేర్ 2 ఇంటూ 1 2 అన్నది వచ్చింది ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, LF ఫైండ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి అది ఎంత అవుతుందంటే మనకి ఇది మల్టిప్లై చేస్తున్నాం అనమాట. పీ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ ఏమవుతుందంటే P⁴ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఎంత అవుతుందంటే -2p స్క్వేర్. 1 ఇంటూ -3 అవుతుందంటే -3 అవుతుంది కదా, -3 ప్లస్ 4 ఎంత అవుతుందంటే +1. అది మల్టిప్లై సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుందంటే మనకి P⁴, ఇది P⁴ అని చూసుకోండి. P⁴ మైనస్ 2p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ LF ఈక్వల్ టు అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా రాసాం 2p స్క్వేర్ ప్లస్ 2 అని. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది పీ స్క్వేర్ని హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను అనుకో, పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని రాస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇక్కడ ఏ అంటే పీ స్క్వేర్, బి అంటే 1 అనమాట. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ LF ఈక్వల్ టు 2p స్క్వేర్ ప్లస్ 12. LF ఈక్వల్ టు ఇది అటువైపు పంపిస్తాం అనుకోండి, ఎంత అవుతుంది 2p స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అయింది. ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ నుండి ఇది సింప్లిఫై చేసుకుంటున్నాం అనమాట. ఏమవుతుంది 2p స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఇది p స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రెండు వాటికి చెందిన బట్టి సపరేట్ చేశాను. p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ p మైనస్ 1 హోల్ స్క్వేర్. పార్షియల్ ప్రకారం ఏమవుతుంది p ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని 2 టైమ్స్ రిపీట్ అయింది, p మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. కావున a బై p ప్లస్ 1 ప్లస్ b బై p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై p మైనస్ 1 d బై p మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇది అంతా అవుతుంది. ఇక్కడ p ప్లస్ 1 పోయింది వచ్చింది. ఇప్పుడు ఇటువైపు క్యాన్సిల్ అయిపోతే 2p స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఇది వస్తుంది. దీని అంతట్లో మనం దీని నుండి మనం ABCD వాల్యూస్ ఫైండ్ చేయాలి. లేకపోతే p ఈక్వల్ టు -1 తీసుకున్నాను అనుకోండి, ఏ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఏమవుతుందంటే C టర్మ్ క్యాన్సిల్ అయిపోతే D క్యాన్సిల్ అయిపోయి మనకి B వాల్యూ వస్తుంది అనమాట. B వాల్యూ ఏమవుతుంది, ఇది -1 అంటే హోల్ స్క్వేర్ అంటే 4b అవుతుంది. ఇది 4b ఈక్వల్ టు ఇటువైపు ఎంత అవుతుంది -1 వలస అయితే 4 వస్తుంది. 4b ఈక్వల్ టు 4 అంటే ఎంత అవుతుందంటే b ఈక్వల్ టు 1. ఇది 4 ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ ఎంత అవుతుందంటే 4 ఈక్వల్ టు 4b అని వచ్చింది. దట్ ఎంప్లాయిస్ b ఈక్వల్ టు 1 అవుతుంది. అదేవిధంగా లెటర్ p ఈక్వల్ టు 1 చేసుకొని మనం ఏమవుతుందంటే d వాల్యూ ఫైండ్ చేసాం. ఇక్కడ b ఈక్వల్ టు 1 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి p ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి ఈక్వేషన్లో, మనకి ఏ వాల్యూ వచ్చిందంటే d ఈక్వల్ టు 1 వచ్చింది. తర్వాత కంపేరింగ్ p క్యూబ్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నాం. ఇటువైపు p క్యూబ్ కోఎఫిషియంట్ లేదు కావున 0, ఇటువైపు p క్యూబ్ p ఇంటూ ఇందులో p స్క్వేర్ ఉంటుంది కదా కోఎఫిషియంట్ ఏమవుతుందంటే a, ఇందులో ఏమవుతుందంటే p స్క్వేర్ వస్తుంది, p క్యూబ్ కోఎఫిషియంట్ రాదు. ఇక్కడ ఒక p క్యూబ్ కోఎఫిషియంట్ వస్తుంది సేమ్. అంటే ఏమవుతుంది 0 ఈక్వల్ టు a ప్లస్ c అని వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, అలా ఉంచండి. ఇప్పుడు కంపేరింగ్ p స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేసాం. ఇక్కడ కూడా దీని నుండి కూడా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది -a ప్లస్ c ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది a ప్లస్ c ఈక్వల్ టు 0 వచ్చింది, ఇది -a. ఇప్పుడు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 సాల్వ్ చేసుకుంటే c వాల్యూ 0 వచ్చింది, a వాల్యూ 0. ఇందులో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో, ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి a వాల్యూ 1/p ప్లస్ 1, a వాల్యూ 0 వచ్చింది కదా, అంటే ఇక్కడ b వాల్యూ 1 వచ్చింది, అంటే 1/p ప్లస్ 1 హోల్ స్క్వేర్. c వాల్యూ 0 వచ్చింది, మళ్ళీ d వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. అందువల్ల ఇది ఏమవుతుందంటే 1/p మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. a వాల్యూ 0, c వాల్యూ 0, b వాల్యూ 1 అవుతుంది బట్టికి 1/p ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసాం. d వాల్యూ ఈజ్ ఆల్సో 1 అంటే 1/p మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసాం. ఇదంతా LF కదా ఈక్వల్, దీని ప్లేస్లో ఇది రాసాం. అంటే ఏమవుతుంది మనకి x ఆఫ్ t ఈక్వల్ టు L ఇటువైపు వస్తే L ఇన్వర్స్ ఆఫ్ 1/p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p మైనస్ 1 హోల్ స్క్వేర్ అయింది. ఇప్పుడు మనకి దీనికి ఇది మనం చేయాలి అంటే ఎలా చేస్తాం అంటే మనకి ఇక్కడ రాస్తున్నాను మీకు, ఈ p ప్లేస్లోని p మైనస్ 1 రాసుకుంటే ముందు ఎంత రాయాలంటే e⁻t రాస్తాం. e⁻t L ఇన్వర్స్ ఆఫ్ 1/p ప్లేస్లో p మైనస్ 1 రాస్తాం అనుకో, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి ఎంత అవుతుందంటే p స్క్వేర్ అవుతుంది. e⁻t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ అని. ప్లస్ ఇక్కడ కూడా p ప్లేస్లో p ప్లస్ 1 రాసాను. ఇక్కడ p ప్లేస్లో p మైనస్ 1 రాశాను కావున e⁻t రాశాను. ఇక్కడ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది ఉద్దేశంతో p ప్లేస్లో p ప్లస్ 1 రాయాలంటే ఇక్కడ ఎంత రాయాలంటే e⁻t రాయాలి.
అప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ప్లేస్లో p +1 రాసాం అనుకో, +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది అంటే p². మళ్ళీ చేస్తున్నాను, ఇక్కడ p ప్లేస్లో p -1 రాసాం కావాలి e⁻t అయింది. ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోయి p² మిగిలింది. ఇక్కడ p ప్లేస్లో p +1 రాశాను కావున ముందు e⁻t రాసుకున్నాను, +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p². ఇప్పుడు మనకి ఇక్కడ e⁻t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p²కి ఫార్ములా ఎంత అవుతుందంటే t అనమాట. ఫార్ములా ఎంత అవుతుందంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p²కి t అవుతుంది. అదేవిధంగా e⁻t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p²కి ఏమవుతుందంటే t అనమాట ఇక్కడ ఫార్ములా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫార్ములా L(t)n అయితే ఫార్ములా n⁻p⁻n+1 అన్నది ఫార్ములా L(t)కి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ n = 1 రాశాను అనుకోండి, ఏమవుతుంది L(t) ఈక్వల్ టు 1 అంటే 1 అవుతుంది బై p⁻1+1 ఎంత అవుతుందంటే 2. అప్పుడు ఈ L అటువైపు వెళ్తుంది అనుకోండి, t = L ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందంటే 1/p² అవుతుంది. అందువల్ల ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p²కి ఫార్ములా ఏమవుతుందంటే t అన్నది మనం ఆ విధంగా డైరెక్ట్గా రాసాం. ఇప్పుడు దీని నుండి మనం ఏంటి తీసుకొచ్చాం, సాల్వ్ చేయండి అని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, ఇందులో మనం x(t) y(t) వాల్యూ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇప్పుడు x(t) వాల్యూ ఫైండ్ చేసాం. x(t) ఎంత వచ్చిందండి మనకి e⁻t ఇంటూ t ప్లస్ e⁻t ఇంటూ t వచ్చింది. అదేవిధంగా ఈక్వేషన్ 1, 2 సాల్వ్ చేసుకొని ఇప్పుడు L(x)ని క్యాన్సిల్ చేయాలి. L(x) క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఏముంది, కోఎఫిషియంట్ 1 ఉంది కావాలి 1తోని. సెకండ్ ఈక్వేషన్ L(x) యొక్క కోఎఫిషియంట్ p² - 3తో క్యాన్సిల్ చేసాం అనుకోండి, మనకి L(y)లో ఇదంతా పై ప్రాసెస్ లాగా సింప్లిఫై చేసుకుంటే L(y)లో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ L(y) వాల్యూ ఎంత అవుతుందంటే -2/p+1² ఇంటూ p-1². మళ్ళీ ఇది p+1 2 టైమ్స్ రిపీట్ అయింది, p-1² అయింది కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉన్నాం. దాని ప్రకారం చేస్తే -2/p+1² ఇంటూ p-1² అంటే a/p+1 b/p+1² c/p-1 d/p-1² చేసుకుని ఎల్సిఎం చేసుకున్నంటే మనకి ఇక్కడ ABCD వాల్యూస్ వస్తాయి. ఆ వచ్చిన వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మనకి ఈక్వేషను ఇక్కడ ఏ వాల్యూ -1/2 వచ్చింది, అది రాసాం -1/p+1 అని. బి వాల్యూ -1/2 p+1² సి వాల్యూ 1/2 వచ్చింది, డి వాల్యూ -1/2 వచ్చింది. ఇప్పుడు ఇది L(y) కదా ఇదంతా వచ్చింది, మనం L అటువైపు పంపిస్తే y(t) ఈ వాల్యూ ఏంటి రాశారంటే ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, L(y) వచ్చింది కదా -2/p+1² ఇంటూ ఈ వాల్యూ అంతా పార్షియల్ ప్రకారం పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రకారం చేసినప్పుడు ఈ వాల్యూ అంతా దీనికి ఈక్వల్ అయింది. దీని ప్లేస్లో అది రాసాం అనమాట క్లియర్గా L(y). ఇప్పుడు -1/2 కాన్స్టెంట్ అయిపోతే ఏమవుతుంది, L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1. ఇక్కడ -1/2 పోతే L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1² 1/2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1. ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1² రాసాం ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది -1/2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p. ఇది ఏమవుతుంది ఫస్ట్ది ఎంత అవుతుందంటే p+1 కదా, అది యాజ్ ఇట్ ఈస్గా రాసాం. మళ్ళీ 1/2 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1. అంటే అన్నోట్లో మనం 1/2 కామన్ తీస్తాం అనమాట. 1/2 కామన్ తీసేస్తే ఏమవుతుందంటే L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 -1/2 కామన్ తీసేస్తే ఏమవుతుందంటే మనకి ఈక్వల్ టు -1/L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1² ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1². ఇక్కడ ఏమవుతుందంటే -1/, కామన్ తీస్తాం. ఇక్కడ ఇది +1/2 మైనస్ కాదు, ఇదంతా మనకి ఏ వాల్యూ 1/2 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ రాంగ్ వచ్చింది చూడండి. ఏ వాల్యూ మీరు సింప్లిఫై చేసుకోండి, ఏ = 1/2 వస్తుంది. ఆ వాల్యూస్ రాస్తే ఏమవుతుందంటే 1/2 కామన్ తెస్తే 1/p+1 ఒకటి 1/p-1 ఒకటి రాసాం. -1/2 కామన్ తీసి 1/p+1² ఒకటి 1/p-1² రాసాం. ఇప్పుడు మనకి చూడండి 1/2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 ఒకటి L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 ఒకటి వచ్చింది కదా. అంటే ఇక్కడ మనకి మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇన్ కేస్ మీకు ఏ వాల్యూ -1/2 వచ్చుంటే ఇక్కడ ఏ రాస్తారు. అప్పుడు అందువల్ల ఇక్కడ ఇది ఫస్ట్ 1/2 కామన్ తీసి ఫస్ట్ 1/p-1 రాసాం, తర్వాత మైనస్ వచ్చిన వాల్యూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 రాసాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే -1/2 అవుతుంది. మీరు సింప్లిఫై చేసుకుంటే వస్తుంది ఆ వాల్యూ. ఆ వాల్యూని అన్నది ఇక్కడ మనం రాసాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి
1/2 ఇంటూ ఇందాక ఏం చెప్పాం మనం పీ ప్లేస్లో p-1 రాసాం అనుకోండి. పీ ప్లేస్లో p-1 రాయాలంటే ఇక్కడ -1 కావాలి ప్లస్ రాయాలి. పీ ప్లేస్లో p+1 రాయాలంటే ఎంత రాస్తాం? ముందుని e⁻t రాసుకోవాలి. ఇక్కడ ఇంకా స్టెప్ అన్నది ఎలా అవుతుందంటే 1/2 ఇంటూ ఇక్కడ పీ ప్లేస్లో మనం p+1 రాయాలంటే ఏంటి రాయాలి? e⁻t ఇంటూ ln−1/p ప్లేస్లో p+1 రాసాం. అదేవిధంగా అన్నోట్లకి అప్లై చేస్తాను. రాస్తే ఇక్కడ ఏమవుతుంది? -1 +1 క్యాన్సిల్ అయిపోయి ln−1/p అవుతుంది. ln−1/p అంటే 1 అవుతుంది. అందువల్ల e⁻t వచ్చింది. మైనస్ ఇక్కడ కూడా p ప్లేస్లో p-1 రాస్తాం. p ప్లేస్లో p-1 రాస్తే ఎంత రాయాలి? ఇక్కడ e⁻t రాయాలి. e⁻t రాయాలి. ఇక్కడికి ఇది అయింది కదా, -1/2 ఇంటూ ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వాలంటే ఏంటి రాయాలి? p ప్లేస్లో p-1 రాయాలి. అందుకే e⁻t రాసాం. -1 +1 క్యాన్సిల్ అయిపోతే ln−1/p² ఫార్ములా ఇందాక చెప్పాను కదా, అది ఎంత అవుతుందంటే t అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ln−1 ఇక్కడ p ప్లేస్లో p+1 రాస్తాం కాబట్టి e⁻t ఇంటూ t అని రాసాం. ఈ విధంగా y(t) వాల్యూ అన్నది వచ్చింది. y(t) వాల్యూ అన్నది ఎంత వచ్చిందంటే మనకి y(t) వాల్యూ 1/2 ఇంటూ e⁻t -1/2 ఇంటూ t ఇంటూ e⁻t ప్లస్ t ఇంటూ e⁻t అని వచ్చింది. ఇందాక మనం ఏం చేసాం? x(t) వచ్చింది. దేర్ఫోర్ సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే మనకి ఇందాక ఎంత వచ్చింది? మనకి x(t) వచ్చింది కదా, x(t) ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి t ఇంటూ e⁻t ప్లస్ t ఇంటూ e⁻t అన్నది ఒకటి x(t) వాల్యూ. అదేవిధంగా y(t) అన్నది ఎంత అవుతుందంటే 1/2 ఇంటూ e⁻t -1/t ఇంటూ t ఇంటూ e⁻t ప్లస్ t ఇంటూ e⁻t అన్నది ఏమవుతుందంటే సెకండ్ సొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా అన్నది మనకి ఏమవుతుందంటే సొల్యూషన్స్ వచ్చాయి. మీరు ఇది క్లియర్గా నోట్ చేసుకోండి.